కొన్ని నాకు కనపడ్డప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఏంటదంటే మచ్చుకు ఒకటి ఉదాహరణ చెప్తాను. పూర్వము శివుడు గంధర్వుల్లోనూ కిన్నరుల్లోనూ పూర్వం శివుడు గంధర్వుల్లోనూ కిన్నెరల్లోనూ మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకొనెను. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకొని లాగి ఒక తన్నుదన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయిరి. పార్వతీదేవి శాప. ఇదేంటి ఇలాంటి పనులు దేవుళ్ళు చేయకూడదు కదా. ఇప్పుడు ఆడవాళ్ళని ఏదో వాళ్ళకి తెలియకుండా ఒక మంత్రం వేసేసి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతోటి కామ ప్రక్రియలు రమించడం అనేది, అది అట్లా వ్యభిచరించడం అనేది ఇప్పుడు భర్త రూపంలో వచ్చాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు, మారువేషంలో ఉన్నటువంటి విష్ణువు ఏం చెప్తున్నాడు అనేది ఇక్కడ రాసిన చూడండి. శంఖచూడు రూపంలో ఉన్న శ్రీహరి నవ్వుతూ ఇలా పలికాడు, కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్ళు జరిగింది. మన దానం వీరులందరూ మరణించారు. ఇందాక నేను చెప్పింది శివుడి గురించి, ఇది విష్ణువు గురించి. బ్రహ్మ గురించి కూడా ఇంకొన్నది, అది కూడా చదువుతాను. అంటే ఇక్కడ విష్ణువు చేసిన పని అది ఏమాత్రం కూడా మనం అది హర్షించలేం కదా. ఒక స్త్రీని మోసం చేసి ఆవిడ మానాన్ని దోచుకోవటం అనేది తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఎటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామ చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా, మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావన కలిగి ఉండటం ఏంది, ఆవిడతో కాపురం చేసి పిల్లల్ని అంటం ఏంది, అసలు ఆ విధమైనటువంటి భావజాలం మనుషులకు ఉందంటే అదొక పక్కన పెట్టి ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు బైబిల్ గురించి చదవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ యేసుక్రీస్తు గురించినటువంటి ఆయన వ్యక్తిత్వం అంతా కూడా, క్యారెక్టర్ అంతా కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా నాకు కనపడలేదు. పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేనటువంటి వాడై ఉండాలి దేవుడు అంటే. దేవుడికి ఈ క్వాలిటీ ఉండాలని మీరు డిసైడ్ చేస్తారా? మనమే కాదు, ఎవరైనా. ఇప్పుడు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, దాన్ని మంచిదంటాం మనం. ఒక వ్యక్తి చేసిన 600 సంవత్సరాలకి ఖురాన్ వచ్చింది, బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఖురాన్లో ఉన్నాయి. ఇంక నేను అలాంటప్పుడు దాని మీద ఎందుకు వెళ్ళాలి అంటే బైబిల్ నుండి ఖురాన్ని కాపీ చేశారు అని చాలా వరకు. సరే, దాని గురించి కూడా అందువలన ఇప్పుడు ఏది ముందుందో అది నాకు ప్రమాణం. రైట్. ఇప్పుడు పాపులు అని చెప్తుంది. ఒక పాపిని రక్షించాలంటే ఎవరు కావాలా? పాపిని మరొక పాపి రక్షించలేడు. ఒక గుడ్డివాడికి మరొక గుడ్డివాడు దారి చూపలేడు, రోడ్డు దాటియాలి. సపోజ్ ఒక రోడ్డు అమ్మిటి ఒక కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు,